హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ విజయ. వెల్కమ్ టు హోమ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు వీడియోలో 1 కేజీ చికెన్తో చికెన్ పిక్కల్ అనేది తయారు చేసుకుంది చూపిస్తున్నానండి. నేను చెప్పే కొలతలతో చికెన్ పిక్కల్ కనుక తయారు చేసుకున్నారంటే బయట ఎక్కడ కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా మనము ఎంతో టేస్టీగా చికెన్ పిక్కల్ అనేది తయారు చేసుకోవచ్చండి. ఈ చికెన్ పిక్కల్ 4 మంత్స్ వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. 2 to 3 మంత్స్ వరకు కూడా బయట నిల్వ ఉంటుందండి. ఈ చికెన్ పిక్కల్ని వేడి అన్నంలో కనుక మనం కలుపుకొని తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. చూస్తుంటూనే నోరూరిపోతుంది కదా. ఎలా చేయాలో చూసేద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు 1 కేజీ చికెన్ తీసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. ఈ మిశ్రమాన్నిటిని బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుందండి. ఈ కలుపుకున్న మిశ్రమాన్నిటిని పెనంని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఉండే వాటర్తోనే చికెన్ని బాగా వేయించుకోవాలండి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వాటర్ అనేది బయట కనపడుతుంది కదండి. ఈ వాటర్ అనేది ఫుల్ డ్రై అయ్యేంత వరకు ఈ చికెన్ని ఇందులో లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇప్పుడు చికెన్ అనేది బాగా వేగింది కదండి. వాటర్ అనేది కూడా ఫుల్ డ్రై అయిపోయింది. చికెన్ కూడా బాగా ఉడికిందండి. ఇలా వేయించుకున్న చికెన్ని పక్కకి తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి అందులోకి 2 ఇంచీల దాల్చిన చెక్కను వేసుకోవాలండి. అలానే 4 యాలకులను కూడా వేసుకోవాలండి. ఇందులోకి 7-8 లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా ధనియాలను కూడా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలను కూడా యాడ్ చేసుకుందామండి. ఆవాలు కూడా వేసేసుకున్నాం కదండి. ఇలా వేసుకున్న మిశ్రమాన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో 400 ml నూనెను వేసుకుంటున్నానండి. ఈ నూనె 1 కేజీ చికెన్కి నేను 400 ml ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత ఇందులో ముందుగా వేయించుకున్న చికెన్ అయితే మనం ఇందులోకి వేసేసుకుందామండి. ఇలా కొద్దిగా చికెన్ని నేను నూనెలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న చికెన్ని మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కలర్ అయితే కొంచెం మారింది కదండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇందులో నేను ఫ్రెష్గా మిక్సీ పట్టి వేసుకుంటున్నానండి. స్టాక్ ఉండేదైతే అస్సలు వేయద్దు. ఫ్రెష్గా చేసి వేసుకున్నామంటేనే చికెన్ పిక్కల్ అనేది
పాడవకుండా ఉంటుందండి. ఈ పేస్ట్ని కూడా బాగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఇప్పుడు చికెన్ పేస్ట్ కూడా బాగా వేగిపోయింది కదండి, మంచి రంగు అయితే వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి ముందుగా పొడి చేసి పెట్టుకున్న గరం మసాలాలన్నిటిని ఇందులో వేసేసుకుందాం. అలాగే హాఫ్ కప్పు వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందామండి. అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు కారప్పొడిని కూడా యాడ్ చేసుకుందాం. వట్టి కారప్పొడిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ మిశ్రమాన్నిటిని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని బాగా చల్లారనివ్వాలి. పక్కకు పెట్టుకుంటున్నాను. బాగా చల్లారిన తర్వాత ఇందులో 4 మీడియం సైజు నిమ్మకాయల్ని పిండుకోవాలండి. నేను నిమ్మకాయలని తీసుకొని పిండేసుకుంటున్నాను. ఇందులోకి నిమ్మరసం అంతా పిండేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ పికల్ అనేది తయారైపోయింది కదండి. ఇందులో గాజు సీసాలో కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. మీరు ఈ చికెన్ పికల్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.